నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్రీనివాస గారికి. ఎన్నో రకమైనటువంటి జాతక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు సందేహాలు కూడా తీర్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా ఉంటుంటాయి. కనుక మీకున్నటువంటి సమస్యలను తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. నంబర్లు డిస్ప్లే అవుతున్నాయి కనుక ఆ నెంబర్లకి కాల్ చేయడానికి ప్రయత్నించండి. ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా రావా అనేటువంటి సమస్యలు మాత్రం దయచేసి అడగండి. మిగిలినటువంటి విషయాల మీద ఆసక్తి చూపండి. కొంచెం స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించండి. తేదీ, నెల, సంవత్సరము, సమయము చెప్పండి. ముందుది వెనక ముందు చెప్పకండి. 01లు 02లు 04లు వద్దండి. మరి ఒక కాలర్ సిద్ధంగా ఉంటున్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 అమ్మా, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మీకాంతం అండి. లక్ష్మీకాంతం గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడిగి మండలం కడిగిలంక గ్రామం అండి. ఓకే, ఒక సంతోషం తల్లి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. చెప్పండి. మీ పేరు, బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్. బాబు పేరు గోపాలకృష్ణ అండి. 25/8/1991. 1991. సమయం అమ్మా? సమయం మధ్యాహ్నం 1 గంటన్నరకండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటారమ్మా లక్ష్మీకాంత గారు? అది బాబు వాళ్ళ నాన్నగారు పోయి 8 సంవత్సరాలు అయిందండి. అప్పుడు చదివించలేకపోయామండి. ఇప్పుడేమో బాబు ITI డీజిల్ మెకానిక్ చేసిందండి. తర్వాత ఏమో ఇప్పుడు RTC అప్రెంటిస్ చేస్తున్నాడండి. ఓకే. కానీ బాబు పూచురు మా భవిష్యత్తు అయితే అసలు బాగాలేదండి. బాబు ఒకడేనండి నాకు. బాబు గురించి భవిష్యత్ కాలంలో ఎలా ఉంటుంది, బాబు యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆర్థికంగా బాగా ఉన్నతికి వెళ్ళగలుగుతారా, లేక గొర్రెతో బెత్తరిగానే ఉంటారా, ఇలాంటి ప్రశ్నల మీదే తల్లి. ఓకే గురువుగారి పాదాభివందనం. అమ్మా నేను చెప్తా వినండి. కృష్ణార్పణం. ఇక అనుకూలమైన పరిస్థితులు రావడానికి తల్లి కొద్దిగా సమయం పడుతూ ఉంటుంది. ఎందుచేతనంటే జాతకంలో ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు వాటిందరవే పరిష్కారం కాబడుతుంటాయి. చాలామంది జాతకాల్లో సమస్యలు కనబడుతుంటాయి. కానీ అన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్య ఒక 10 రోజులు ఉంటుంది. ఆ 10 రోజుల తర్వాత ఆ సమస్యకి ఏదో ఒక పరిష్కారం మీరే ఆలోచిస్తారు. ఆ సమస్య నుంచి గట్టెక్కుతూ ఉంటారు. కొన్ని సమస్యలు మాత్రం గట్టెక్కటానికి అవకాశం లేకుండా కూడా ఉంటుంది. ఒక్కోసారి భగవంతుడు కూడా ఏమీ చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొన్ని ఏమిటంటే కర్మఫలంగా మనం భావిస్తూ రావాలి. కనుక ఈ కర్మఫలంగా భావిస్తూ రావాలనేటువంటి విషయం మీద 2 మాటలు చెప్తాను. అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా బాబుకు రావటానికి, ఆర్థికంగా బాగా పుంజుకోవటానికి, ఇంకా ముందు జాగ్రత్త చర్యగా కొన్ని నిర్ణయాలు తెలుసుకొని ఆ తర్వాత వాటిని పాటించి ముందుకు వెళ్ళటానికి, అవకాశాలు బాగా పుష్కలంగా రావటానికి మరికొంత సమయం ఉంది. ఆ సమయం 2018వ సంవత్సరం అక్టోబర్ నెల 3వ వారం నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి తల్లి. 2018వ సంవత్సరం అక్టోబర్ నెల 3వ వారం నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఆ ప్రారంభమైనటువంటి స్థితి ముందుకు తీసుకుని వెళ్తుంది. అనుకూల పరిస్థితులను కూడా ఇస్తుంది. మీరు ఎక్కడా దిగులు చెందకండి. గతహాగానే భావించండి. రాబోయేటువంటి మంచి రోజుల గురించి, ఆ మంచి రోజులు ఎప్పుడెప్పుడు వస్తాయని వాటిని స్వాగతించడానికి భగవంతుని ప్రార్థించండి. మరొక సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అనపర్తి నుంచి అండి. అనపర్తి నుంచి. మీ పేరేంత తల్లి? మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి గారు, చెప్పండి. ఎవరి కోసం తెలుసుకోవాలి? మా తెలుగారు అమ్మాయి గురించి అండి. ఓకే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 9/8/1993 అండి. 9 ఆగస్టు 93. అవునండి. 11:21 పగల రాత్రి తల్లి? పగలండి. పగలు. ఓకే. మహాలక్ష్మి జాబ్ గురించి అండి. ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి జాబ్, వివాహం గురించేనండి. ఓకే ఓకే. కుజదోషం ఉందంటున్నారండి, దాని గురించి కొంతండి. కుజదోషం గురించి అస్సలు పట్టించుకోవద్దు. అలాగేండి. అంటూనే ఉంటారు. ఎందువల్లంటే అనేటువంటి వాళ్ళని మనం ఆపలేం, కట్టడి చేయలేము. అవునండి. హేతువాదులు ఉంటారు. వారు ఏంటంటే దేవుడు లేడు అంటుంటారు. అది లేదు, ఇది లేదు, శాస్త్రం లేదు, జ్యోతిష్యం లేదు, అంత బూటకం అంటారు. దేవుడిని నమ్మరు, కానీ వాళ్ళు పూజలు చేస్తుంటారు. కానీ అలాగే హేతువాదులు దేవుడు లేనంత మాత్రాన తిరుమల కొండ ఏమైనా ఆగిపోయిందా? అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళేవారు ఆగిపోయినారా? బాబా మందిరానికి వెళ్ళేవారు ఆగిపోయినారా? భక్తి ఇంకా పెరుగుతున్నది. గతంలో కూడా గజ్జల మల్లారెడ్డి గారు ఒకరు ఉండేవారు, ఇలాగే మాట్లాడేవారు. ఆయన ఏమన్నారంటే భక్తి
తెలుగుదేశంలో భక్తి రసం పొంగి ప్రవహిస్తున్నది, డ్రైనేజీ వ్యవస్థలే కుల్లి కంపు కొడుతున్నది అన్నటువంటి అలాంటి గజ్జల మల్లారెడ్డి గారే చిట్ట చివరిలో గుడి చుట్టూ తిరిగి హరే రామ్ హరే కృష్ణ అంటూ ఉన్నారు. కనుక ఈ కుజదోషం అనేవారు కూడా ఆ కేటగిరీ వారే. 27 నక్షత్రాల్లో జన్మించినటువంటి వ్యక్తులకి కుజదోషం అంటనే అంటదు, నిర్మోహమాటంగా కాదు, బల్లగుద్ది చెప్తా. ఇక్కడ బల్లగుద్దితే పగిలిపోతుంది. కనుక ఇక్కడ భయం చెందాల్సినంత అవసరం లేదు. వారు అంటూ ఉంటారు, అంటుంటే ఇటు వినండి అటు వదిలేండి. అలాగే ఇంకొక దోషం కూడా ఉంది, కాలసర్ప దోషము అని. దేనికైనా కాలసర్ప దోషమే, పేరు పెట్టితే కాలసర్ప దోషం. కనుక అమ్మ మహాలక్ష్మి గారు, మరి 9 ఆగస్టు 93 11:30 జన్మించినటువంటి ఈ పాప యొక్క అనుకూల పరిస్థితులు, వివాహ సంబంధం కావచ్చు, ఉద్యోగ సంబంధం కావచ్చు, ఆరోగ్య సంబంధంగా కావచ్చు, ఈ మూడింటిలో కూడా మీరు అడగకపోయిన ఒక విషయం చెప్తున్నాను. కొంత గైనకాలజిస్ట్ అనే డాక్టర్ ఉంటారు. కనుక స్త్రీ ఋతు సంబంధమైనటువంటి సమస్య సంబంధించిన డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారిని ఒక 5 మాసాల తర్వాత వెళ్ళి జస్ట్ చెకప్ చేయించడానికి ప్రయత్నం చేయండి. మంచి అనుకూల ఫలితాలన్నీ, వివాహ యోగ్యతకి కావాల్సినటువంటి స్థితిగతులు అన్నీ కూడా రాబోయే 2017వ సంవత్సరం మధ్య నుంచి ప్రారంభం కాబోతున్నాయి. డెవలప్మెంట్స్ అన్నీ కూడా 2018 చివరిలో ఇంకా డెవలప్ అవుతాయి. 2019 ఆగస్టు నుంచి ఇంకా బాగా డెవలప్మెంట్స్ ప్రారంభమవుతాయమ్మా. కుజదోషాన్ని గురించి ఎక్కడా పట్టించుకోకండి, ఇటు వినండి అటు వదిలేయండి. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో నమస్తే అండి బాబు. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతుంది తల్లి? నేను రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి, పేరు చెప్పండి తల్లి. అమ్మ నా పేరు శేషమాంబ అండి. శేషమాంబ, ఓకే ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. నాది జ్యేష్ఠ నక్షత్రం అండి బాబు. ఉదయం 11:40 పుట్టానండి. మరి 8/8/73 అండి బాబు. ఆగండి, 8 బాబు పక్కన పెట్టేసేయండి, బాబు గురు వద్దు. 8 ఆగస్టు 73 ఉదయం 11:40 అండి. ఉదయం 11:40 జన్మించారు. చెప్పండి అమ్మా ఇంకా శేషమాంబ గారు. నాకు ఒక బాబు 19 సంవత్సరాల బాబు చనిపోయాడండి. అయ్యో. అయితే ఒక పాప ఉందండి. అయితే ఈ మధ్య మా హస్బెండ్ కి నాకు అసలు పడవట్లేదు, చాలా బాధగా ఉంటుంది బాబు. ఎక్కడ ఎంత మందిని చూపించుకున్నా నా జీవితం ఎలా ఉంటాడు. ఓకే ఓకే మా, ఈ డేట్ ఆఫ్ బర్త్ మీదేనా? నాదేనండి. 8/8/73 అండి. 11:40 కాకినాడ తూర్పుగోదావరి. ఒక చిన్న విషయం అడుగుతాను, మీకు చెల్లయ్య ఎవరైనా ఉన్నారా? లేదండి, నేను ఒక్కదాన్నేనండి. మా అమ్మ మా నాన్నగారు కూడా చనిపోయారండి. చెల్లాయి పుట్టి చనిపోయిందా లేక అసలు ఏమన్నా? లేదండి. ఏకైక మీరే? అవునండి. ఓకే అమ్మ, రేపటి కార్యక్రమంలో, రేపు ప్రత్యేక కార్యక్రమంలో, సోమవారం ఈ శుభదర్శన కార్యక్రమంలో మొదటి 10 నిమిషాలు కాగానే దీనికి సమాధానం నేను చెప్తాను. ఎందుచేతనంటే మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా లోతైనటువంటి ప్రశ్న. నేను ఎక్కడికో వెళ్ళిపోయి మీకు చెల్లాయి ఉందని అడిగాను అంటే నేను డైరెక్ట్గా తృతీయ స్థానం మీద బేస్ వెళ్ళిపోయినాను. ఎందుచేతనంటే తృతీయ స్థానంలో సమస్య ఉంది, అలాగే చతుర్థ స్థానంలో ఉంది, పంచమ స్థానంలో ఉంది, సప్తమ స్థానంలో ఉంది. ఎన్ని స్థానాల్లో అనేక సమస్యలు ఉంటాయి. అంటే సంతాన స్థానం, భర్త స్థానం, సోదర స్థానం, సోదరీ స్థానం, కుటుంబ స్థానం. కనుక ఇన్ని స్థానాల్లో ఉన్నప్పుడు దానికి మంచి పరిహారం అంటూ ఒకటి ఉండాలా. మీలాంటి వారు చాలామంది ఉన్నారు తల్లి, కొంతమందికి లైన్ దొరక్క బాధపడేవారు కూడా ఉన్నారమ్మా. కనుక శేషమాంబ గారు, మరి రేపటి కార్యక్రమంలో మొదట 10 నిమిషాల్లోనో లేక ప్రారంభంలోనో మీకు ఆన్సర్ చెప్తాను, మంచి పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారాన్ని పాటించడానికి మీరు ప్రయత్నించండి తల్లి. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వైజాగ్ అండి. వైజాగ్, పేరు చెప్పండి. నా పేరు సత్యనారాయణ అండి. మా అబ్బాయి గురించి తెలుసుకున్నారు. అబ్బాయి పేరు, డేట్, సమయం చెప్తారా? జన్మ సమయం చెప్తాండి. శివాజీ అండి అబ్బాయి పేరు. ఓకే. 17th జూలై 1998 అండి. 17 జూలై 1998. 1990. 17 జూలై 1990. సమయం 98 అండి. 98. ఓకే ఓకే. సమయం ఉదయం 7 గంటల నుండి 8 లోపు అండి. ఓకే, 17 జూలై 98. ఓకే, అశ్విని నక్షత్రం చూసుకుంటున్నారా? అవునండి, అశ్విని మేషరాశి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే బాబు చదువునా అది ఎలా ఉంటుందండి? మీరేం చేస్తుంటారు?
నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. వేరుశనగ పప్పులు ఉండలు ఉంటాయి సరే, బెల్లం వేసినవి, అవునండి. అవి ఇష్టమా? బాబుకండి. బాబు కాదు మీకు? మాకు ఇష్టమేనండి. బాగా తింటారా? తింటానండి. అంటే ఇంట్లో చేసుకుని తింటారా, బజార్లపై పప్పు ఉండలు కొనుక్కొచ్చుకుంటారా? బజార్ అంటే ఇంట్లో చేసినదంటే బజార్లో కూడా కొంటానండి. బజార్లో కొనేవి ఎక్కువ ఉంటాయా, ఇంట్లో చేసేవి ఎక్కువ ఉంటాయా? ఇంట్లో ఎక్కువ చేయమండి, బజార్లో కొంటాను. మీరు పిల్లి సాకాలని ఎప్పుడు అనుకోలేదా? పిల్లిని అనుకోలేదండి. అనుకోలేదా? ఓకే, ఇప్పుడేం సాకద్దులే, మళ్ళీ అది పెద్ద ఇబ్బంది. ఈ పప్పు ఉండలు అవి తినేస్తుంది. సరే, పప్పు ఉండలని ఎందుకు అంటున్నానంటే ఈ యొక్క జాతకంలో అశ్విని నక్షత్రంలో జన్మించిన బాబు యొక్క జాతకానికి పప్పుండకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. అదంతా ఒక పెద్ద కథ. ఆ పప్పు వేరుశనగ పప్పు, ఆ వేరుశనగ అంటే ఎవరు, దాని యొక్క కథ ఏమిటి, కమామేషి ఏమిటి, తండ్రి స్థానం ఏమిటి, తండ్రికి పప్పుండకి సమాధానం ఏమిటి, దాంట్లో బెల్లం ఉంటుంది, బెల్లానికి ఏ గ్రహానికి, దానికి మన ఏ అవయవానికి, అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు రాబోయేటువంటి సెప్టెంబర్ నెల, ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ దగ్గర నుంచి అనుకూలమైన ఫలితాలు మీకు మీ బాబుకి ఇరువురికి వస్తాయి. అయితే ఈ పప్పుండలు ఇలాంటివి వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో వండుకోవద్దు, బయట కొనవద్దు, బయట కూడా కొనొద్దు. ఇంట్లో కూడా పప్పుండలు అంటే మీకు మాత్రం పరిమితం, మిగతా చాలామంది పప్పుండలు తినేవారు ఉంటారు, ఇంకా మా ఎట్లాంటి అని అనుకోవచ్చు. కనుక వీలైనంత వరకు ఈ పప్పుండల జోలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. కొంతవరకు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు వెళ్తారంటే నవంబర్, డిసెంబర్లో కొంచెం డాక్టర్కి వెళ్ళి ఏమంటే కొంచెం కడుపులో ఏదైనా ఉందా లేదా కొంచెం చెక్ చేయించడానికి ప్రయత్నం చేయండి అని మీరు అలాగే బాబు ఇరువురు కూడా చెక్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి అనుకూల పరిస్థితులు ఈ సెప్టెంబర్ 14వ తేదీ నుంచి బాబుకు వస్తాయి, మీకు వస్తాయి. డెవలప్మెంట్స్ అయ్యాయి కూడా. ఇక 2017వ సంవత్సరం మే నెల 25వ తేదీతో ఈ అష్టమ శని వెళ్ళిపోతూ మంచి ఫలితాలను అందిస్తుంది. శనివారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. శనివారం తప్పించి మిగతా రోజులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఫీజులు వగైరాలు ఏవో ఉంటాయి కనుక అవన్నీ శనివారం కాకుండా మిగతా రోజులకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి, విజయవాడ నుండి అండి. రాజమండ్రి, విజయవాడ. ఓహో, మధ్యలో ఉన్నారా లేక అయితే పండగకి వస్తూ అక్కడి నుంచి మాట్లాడుతున్నారా? లేదండి. ఇంతకీ ఎవరిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? పాప కోసం అండి, సుస్మిత అండి పేరు. చెప్పండి, జన్మ సమయం చెప్పండి తల్లి. 30/12/2000 అండి. ఓకే, 30 డిసెంబర్ 2000 సంవత్సరం. సమయం 2000. అవునండి, 10:05 ఉదయమా సాయంత్రమా తల్లి? నైట్ అండి. నైట్. ఓకే. పాప అంటే ఇప్పుడు ప్రస్తుతం 10th రాస్తుందండి. ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటది, పాప భవిష్యత్తు ఎలా ఉంటుంది? చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాను. ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి సిద్ధాంతం అడిగేదానికంటే కూడా ఇప్పుడు నేను ఏ గ్రూప్, నాకు నచ్చిన గ్రూప్ పక్కన పెడదామమ్మా, ఈ ఏదో శాస్త్రాల్లో ఉంటుంది అది పక్కన పెట్టేద్దాం. కనుక చెప్తే అమ్మాయి చదవాలి కదా తల్లి. అసలు ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు కూడా ఏంటంటే ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పుకుంటూ చెప్పి మళ్ళీ కష్టం అని చెప్పాలంటే ఇప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి కొంతవరకే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే యువకులు ఉంటారో వారి మనస్సులో వారి భావాలు ఏంటి, ఎలాంటి అంశాల మీద వారు దృష్టి ఉంచుతున్నారు అనే దాని మీద కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఇక వారు ఒకవేళ సినిమా యాక్టర్ కావాలి అనుకుంటారు, ఇక్కడేమో మెడికల్గా వెళ్ళమని నేను చెప్తాను. మీరేం చేస్తారు? ఇంకా ఆ కోచింగ్ సెంటర్ ఈ కోచింగ్ సెంటర్ తిప్పుతూ ఉంటారు. ఇక్కడ కాదు అక్కడికి. వాడికి ఆ పిల్లగాడికి ఎంత కనుకనే అమ్మాయికి కానీ ఏముంటుంది, అక్కడ రిబ్బన్ గాజులు, రబ్బరు పువ్వులు అవి కనపడుతుంటాయి. ఆ తర్వాత ఒక డైరెక్టర్ రావటం, ఇవి రావటం, ఈ రకరకాల ఈ మధ్య సినిమాలు ఎలా ఉంటాయో అన్నీ టీవీలో చూపిస్తుంటారు. అవన్నీ గమనిస్తుంటారు. ఇంట్లో ఎవరు లేనప్పుడు తలుపులు వేసుకునే డ్యాన్సులు చేస్తుంటారు. అవన్నీ మీకు కనపడవు. వారి మనసులో అదే ఉంటుంది భావన. కనుక యువతకి వారి మనస్సుల్లో ఉండేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని వారికి చెడు ఆలోచన ఉన్నాయనుకోండి, ఆలోచన కట్టడి చేయడానికి ప్రయత్నం చేసిన ఆయన ఆలోచన మంచిది కాదు. నీకున్న ఆలోచన మంచిది, సినిమా యాక్టర్ కావాలనుకుంటున్నావు, వెరీ గుడ్. కానీ ముందు ఈ కోర్స్ చదువు నిదానంగా. మినిమం క్వాలిఫికేషన్ అంటూ ఉండాలి. నేను కూడా చిన్నప్పుడు 10th క్లాస్ చదవంగానే అంగడి పెట్టాలా అనుకున్నా. అంగడి ఏమంగడి తెలుసా? కూరగాయల అంగడి. అలాంటి కోరిక వచ్చింది. మా నాన్న చెప్పుతో కొట్టాడు, దాంతోనే కొట్టాడు. వాస్తవం చెబుతాను, ఉన్నమాటే. పిచ్చి విధం ఏంటి పని అని. ఆ తర్వాత చల్లగా ఇంటర్మీడియట్గా వచ్చా. ఇంటర్మీడియట్కి వస్తే ఏం చేస్తాను, ఇంటర్మీడియట్లో పాస్ అయితే మళ్ళీ ఇబ్బంది అనే ఉద్దేశంతో కావాలని ఒక పేపర్ రాయకుండా నిద్రపోయినా.
అయిపోయింది ఇంటర్మీడియట్ కూడా. ఆ తర్వాత ఏంటి నాయన అన్నాడు. నేను చదవను అన్నా. ఆ తర్వాత ఏం చేశారు, నాకు ఎంతసేపటి జాతకాలు జ్యోతిషం వీటి మీద మక్కువ, నన్ను తీసుకుపోయి కామర్స్లో పడేశారు. ఆ కామర్స్ కూడా అంతంత మాత్రంగానే, ఇంకా లాభం లేదని చెప్పి ఎంఏ సోషియాలజీ, సైకాలజీ, పొలిటికల్ సైన్స్. ఏ పర్సన్ హూ టేక్ సైన్సెస్ ఇంటర్మీడియట్ కోర్స్ changes over to commerce in degree course and then switches into politics in master's course can never acquire proficiency in any one of these subjects అంటారు. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. అటు 10th క్లాస్ జనరల్ మ్యాథమెటిక్స్, ఇంటర్మీడియట్లో కాంపోజిట్, డిగ్రీకి వచ్చే కామర్స్, అటు వచ్చే పాలిటిక్స్, సోషియాలజీ. దేంట్లో లేదు. మనం రవి, చంద్రుడు, కుజుడు, మీన, మేష, వృషభ, మిథున దీంట్లో ఉంది సబ్జెక్ట్. కనుక ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటమ్మా, ప్రేక్షకులందరూ తెలుసుకోవాలి. కేవలం జాతకాల్లో ఉన్నటువంటిది కాదు, నాకు కేవలం జ్యోతిష్ శాస్త్రం గురించి తెలుసుకోవాలి, ఆ ఖగోళ విజ్ఞానం గురించి తెలుసుకోవాలి అని ఉంది. మరి అలాంటి విజ్ఞానం తెలుసుకోవాలంటే అంగడి ఎందుకు పెట్టాను అంటే, మా నాన్నగారు నెల మొత్తం మీద 12 రూపాయల కంటే ఎక్కువ సంపాదించేవాడు కాదు. కనుక ఏదైనా అంగడి పెట్టుకుంటే, కూరగాయల అంగడి అంటే ఏవో 4 రూపాయలు వస్తే ఆ 4 రూపాయలతో సంపాదించుకొని ఏదో ఇలాంటి విజ్ఞానం సంపాదించుకునే ఆలోచన ఆనాడు. కనుక పిల్లలకి వారి వారి మనోభావాలకు సంబంధించి ఎలాంటి అవకాశాలు వారికి ఉన్నాయి, వారు ఎలాంటి అవకాశాలు వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏమిటి, వాటికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తల్లి. అంతే తప్ప జాతకాల్లో ఉంటుంది. జాతకాల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అయితే షీఈ్ క్వైట్ ఫిట్ టు ఆల్, అన్ని రంగాల్లో సిద్ధహస్తులు. కొంతమందికి అయితే కొన్ని రంగాల సిద్ధహస్తులు ఉంటారు, మిగతా రంగాలకు వెళ్ళరనమాట. కనుక ప్రాధాన్యత అనేది బిడ్డలకి ఇవ్వండి, ఆ తర్వాతనే శాస్త్రానికి ఇవ్వండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా అమ్మాయి కోసం కనుక్కున్నాను. మోనిక పేరు చెప్పరా? పార్వతి అండి నా పేరు. పార్వతి గారు, ఓకే. ఎక్కడి నుంచి? వైజాగా? అవునండి, వైజాగ్. చెప్పండి. 8వ తారీఖు 8వ తారీఖు 3వ నెల 3వ నెల 93 అండి. 93 అండి. రైట్. మోనిక అమ్మాయి పేరు. అమ్మాయి పేరు 7-5 నిమిషాలండి ఉదయం, సోమవారం ఉదయం అండి. టైం ఎంత అన్నారు? 7-5 నిమిషాలండి. 7 గంటల 5 నిమిషాలు. ఓకే. మౌనిక గురించి ఏం తెలుసుకోవటం మా పార్వతమ్మ గారు? మా అమ్మాయికి మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో కనుక్కున్నాను స్వామి. అంటే ఇప్పటి నుంచి పట్టు చెల్లి గిట్టు చెల్లి అన్ని సిద్ధం చేద్దాం అనుకుంటున్నారా? ఎవరైనా పిలవాలా, ఎక్కడ కళ్యాణ మండపం అయితే బాగుంటుంది, ఏ వంటలు ఏం చేయాలా? ఈ మధ్యకాలంలో ఇప్పుడు అక్కడ కోస్తా ఉత్తరాంధ్ర వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గుజరాతీ వంటలు అయితే బాగుంటాయా, రాజస్థానీ వంటలు బాగుంటాయా, మధ్యప్రదేశ్ వంటలు టీవీల్లో కూడా అలాగే వచ్చేస్తున్నాయి. కొంచెం ఆన్ చేస్తే చాలు రకరకాలైనటువంటి వంట వార్పులు అంతా అయిన తర్వాత లాస్ట్ నేను ఎప్పుడన్నా టీవీ పెట్టినప్పుడు చూస్తుంటారు. వంట అంతా చేసిన తర్వాత లాస్ట్ ఆ యాంకర్ ఎలా ఉందని నోటి దగ్గర అటు పెట్టుకుంటుంది. పాపం ఆ అమ్మాయి ఎన్నిసార్లు తింటుందో. ఈసారి ఒకసారి చూపించిన ఫోజ్ మళ్ళీ రెండోసారి చూపించాలంటే కష్టం. నేను ఇవి బాగా గమనిస్తుంటా. పాపం ఒక అమ్మాయి ఇప్పటికి దాదాపుగా 10 సార్లు చూశాను. 11వ చూస్తే ఆ 10లో మళ్ళీ అదే రిపీట్ అవుతున్నది. కనుక అమ్మా, ఏదో సరదాగా మాట్లాడుతున్నాను, మరి మీరేమనుకోకండి. అనుకూల పరిస్థితులు తొందరగా రాబోతున్నాయి. మరి మీరు వ్యవహార శైలి చూస్తేమో తారాస్థాయిలో ఉంది జాతక పరిస్థితి అంతా కూడా. మరి ఆ తారాస్థాయి ప్రకారం ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా ఉన్నాయంటే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కనుక అలాంటి అవకాశాలు తక్కువగానే కనుక అవకాశాన్ని ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా ఏమిటంటే, బాదం ఆకులు ఉంటాయమ్మా, బాదం చెట్టు ఉంటుంది, బాదం ఆకులు ఉంటాయి. జస్ట్ ఆ బాదం ఆకులతో విస్తరి కుడుతుంటారు. అలాంటి బాదం ఆకులు విస్తరితో ప్రతి గురువారం వీలైనంత వరకు ఎక్కడైనా సంపాదించిన ప్రయత్నం చేయండి. ప్రతి గురువారం, కనీసం నెలలో 1 గురువారం అయినా సరే మధ్యాహ్నం సమయంలో ఆ విస్తట్లో మర్రాకు విస్తరు, బాదమాకులు ఇస్తే ఇట్లా ఉంటాయి. కనుక మీ వైపు ఉండేటువంటి ఆకులు వేరే ఆకులు ఉంటాయి, మాడుపాకులు ఉంటాయి. కనుక బాదమాకు విస్తట్లో నెలలో 1 గురువారం అవకాశం ఉంటే ప్రతి గురువారం భోజనం ఆ పాప చేసే విధంగా, ఆ భోజనం చేసే సమయంలో తూర్పు తిరిగి భోజనం చేస్తూ పీట మీద కూర్చొని చేస్తూ చెప్తే చిన్నపాటి దోషం ఉంది, ఆ దోషం తొలగిపోతుంది. మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా, చెప్పండి. నా పేరు సౌజన్య కమాల్ స్వామి. ఓకే, చెప్పండి అమ్మా. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు స్వామి. అయ్యో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు సౌజన్య గారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను స్వామి. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 44-45 ఉంటుంది స్వామి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా సార్, నేను నామినేషన్స్ వేస్తున్నాను ఒక దగ్గర నుంచి. నాకు ఏమన్నా పార్టీ తరపున మీరు గెలుస్తారని చెప్తే అవతల వాడు పట్టుకోరు, గొంతు పట్టుకుంటారు. గెలుస్తారు కాదు సార్, అసలు టికెట్ వస్తుందా రాదా? గతంలో ఇటేకమ్మా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు, వారు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు, వారు కూడా ఇలాగే వచ్చారు.
టికెట్ వస్తుందా రాదని నేను ఈ పరిహారం చేసుకుని బుట్టు అక్కడ పెట్టుకోవాలి ఇది అని చెప్పా. తర్వాత టికెట్ వచ్చింది. టికెట్ వచ్చిన తర్వాత గెలిచారు. గెలిచిన తర్వాత వారికి మంత్రి పదవి అయినారు. మంత్రి పదవి అయిన తర్వాత మంచి క్యాడర్ వచ్చింది. క్యాడర్ వచ్చిన తర్వాత తారాస్థాయిలో ఉన్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే. వారి శ్రీమతి గారు రెగ్యులర్గా భారత్ టుడే చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూస్తూ ఉంటారు. వారు అనుకుంటారు మా శ్రీవారి గురించి చెబుతున్నారని. అమ్మ ఏదేమైనా ఒకటి ఏంటంటే టికెట్ వస్తుందా రాదా అనేదానికంటే కూడా అసలు మన రాజకీయాల్లో మనం నెగ్గగలమా? రాజకీయాల్లో నెగ్గాలి అంటే ప్రత్యేకంగా ఇంద్రాణి పూజ అని ఒక పూజ ఉంది. ఇంద్రుని యొక్క భార్య ఇంద్రాణి అనే ఇంద్రాణి సూక్తం అని కూడా ఉంది. కనుక శివుని యొక్క భార్య శివాని, కనుక ఇంద్రాణి పూజ అని ఉంది. అది దగ్గరలో ఎవరన్నా మీకు చేయించేటువంటి మంచి పండితులు ఎవరన్నా ఉంటే చాలా భక్తి ప్రపత్తులతో భక్తి విశ్వాసాలతో చేస్తే ఆ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే కోట్ల రూపాయలు ఉంటాయి పాపం, కనీసం టికెట్ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఎందుకో చిన్నపాటి మిస్ అవుతుంటారు. వారందరూ కూడా ఇంద్రాణి సూక్తాలు చదివి చేసుకోవచ్చు, కానీ చెప్పినా చేసుకునే యోగం కూడా ఉండాలి. కనుక జాతక సరళలో రవి, శని, రాహు ఈ 3 గ్రహాలు యోగించాలి. ఈ 3 గ్రహాల్లో మీకు 2 గ్రహాలే యోగిస్తున్నాయి, 3వ గ్రహం యోగించడం లేదు. ఆ యోగించినటువంటి 3వ గ్రహం ఎవరై అంటే శని. ఆ శని అనుగ్రహానికి కొంత పాత్రలు కావడానికి ప్రయత్నిస్తూ ఇంద్రాణి స్తోత్రాన్ని లేక ఇంద్రాణి సూక్తాన్ని చూస్తూ ఇంద్రాణి పూజను కూడా హోమసహితంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కటి ఫలితాలు తప్పకుండా వస్తాయి. మా సౌజన్య గారు మరొక కాల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సమయం కూడా దాటిపోతున్నట్టుంది. చెప్పండి. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? స్వామి నమస్తే అండి, కాకినాడ అండి. కాకినాడ నుంచి మాట్లాడుతున్నారా? అవునండి. కాఫీ తాగారా? తాగానండి. చలి ఎక్కువగా ఉందా? లేదండి, లేదు, నార్మల్గా ఉందండి. నార్మల్గా ఉందా? మాకు ఎక్కువగా ఉంది చలి. ఏంటి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నాకు 10/8/1979 అండి. 1979? 79 ఆగస్టు 10 అండి. ఓ 10 ఆగస్టు 1979. అవునండి, కుంభరాశి అండి, 4వ పాదం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది నేను ఓన్గా బిజినెస్ ఎప్పుడు పెట్టాలి? సమయం చెప్పలేదు మీరు, నేను వెళ్ళలేదా? ఉదయం 7:20 నుంచి 7:30 మధ్యలో అండి, శుక్రవారం. ఓకే 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 ఓకే. తనిష్ఠ నక్షత్రం 4వ పాదం చూస్తున్నారా? కాదండి, శతభిషం 4 అండి. శతభిషం 4 చూస్తున్నారు. ఓకే. అయితే ఇప్పుడు వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా? అవునండి. ఏం వ్యాపారం పెడతారు మీరు? ఏం వ్యాపారం పెట్టాలని మీకు కోరుకుంది? అంటే హోటల్ బిజినెస్ కానీ ఇది కానీ పెడదాం అనుకుంటున్నాను. హోటల్ చాలా ఉన్నాయనుకుంటాను అక్కడ కాకినాడలో. మీరు పెట్టే హోటల్ కూడా మంచి సెంటర్ దొరుకుతుందా? దొరుకుతుందండి, మనకి యోగం ఉంటాయి. ఓహో, మనకుందనమాట. ఓకే. అయితే ఒక చిన్న విషయం చెప్తాను. మీరు బుధవారం రాత్రి సమయంలో శతభిష నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఈ పరిహారం వర్తిస్తుంది. శతభిష నక్షత్రంలో జన్మించిన ప్రతి వారికి, పైగా వ్యాపారంలో చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి ప్రతి బుధవారం రాత్రి సమయాల్లో నైట్ డ్రెస్గా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా రాత్రిపూట ఆ బెడ్ స్ప్రెడ్, ఆ దుప్పటి కానీ లేకపోతే పక్క మీద వేసుకునేటువంటి వస్త్రం కానీ అది బెడ్ మీద కానీ అది ఆకుపచ్చ రంగు ఉండే విధంగా చేస్తే పరోక్షంగా మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు మీ నిర్ణయాలు మంచిగా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. దీంతోపాటు కొంత వైద్య సంబంధమైనటువంటి హాస్పిటల్స్ అయితే వైద్య సంబంధమే, లేక వైద్య సంబంధంగా ఉన్నటువంటి వ్యాపారాలకు దగ్గరగా ఉండేటువంటి వ్యాపారాలకు కూడా దగ్గరగా ఉండేటువంటి వ్యాపారాల కంటే నువ్వు చిన్న విషయం చెప్తావు. ఒక ఆయన ఇలాగే ఒకసారి వచ్చాడు. వచ్చిన తర్వాత వైద్య సంబంధమైనటువంటి వృత్తిలో దిగుతారంటే నా మొఖం నాకేం తెలుసు, నేను 10th క్లాస్ కూడా పాస్ కాలేదు, మరి నేనేం వైద్య సంబంధమైన వ్యాపారం చేస్తానన్నాడు. బాబు, మొత్తం మీద వైద్య సంబంధంగా వ్యాపారంగా వైద్య సంబంధంగా డబ్బు సంపాదించుకుంటా ఉన్నాను. ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు ఒక డజన్ అట్టిపళ్ళు పట్టుకొని. ఏం చేస్తున్నావా అన్న? ఒక హాస్పిటల్లో బ్రెడ్ పాలు కాంట్రాక్ట్ వచ్చిందండి, దాదాపు ఒక 4 లక్షలు సంపాదించాను. ఓ మై గాడ్, కేవలం వైద్య సంబంధంగా అంటే అక్కడ రోగులకి ప్రతిరోజు బ్రెడ్, పాలు, పండ్లు, ఆ విధంగా. అప్పుడన్నా నీతిగా నిజాయితీగా నువ్వు వాళ్ళ రోగులు అక్కడేమి పిసినాడుతనంగా పాలలో ఎక్కువ నీళ్లు కొట్టద్దు అని చెప్పిన తర్వాత లేదండి,
నేను మొదట్లో ఆ పని చేశాను, దాని షాక్ నాకు వెంటనే తగిలింది అని చెప్పాడు. అందువల్లనే మీరు ఈ వైద్య సంబంధంగా తత్సమానంగా వాటికి లింకులు ఉండేటువంటి వ్యాపారాల మీద కూడా కొంచెం మొగ్గు చూపడానికి ప్రయత్నం చేయండి. ఇన్ అడిషన్ ఎట్లా ఏదో ఫుడ్ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను కనుక ఆ వ్యాపారం చక్కగా అనుకూలిస్తుంది. అయితే మాత్రం మంగళవారం మాత్రం మీరు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. మిగిలిన రోజులకి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం ఉంటే చేయండి. మరొక కాలం సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, ఓకే, కాల్స్ లేనట్టుగా ఉన్నారు. ఇక మనం కొన్ని మంచి వివరాలు తెలుసుకుందాం. ఒక 4-5 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది కనుక ఈరోజే గోధుమ పిండి దీపారాధన చేద్దామని చాలామంది ఆసక్తితో ఉంటారు. మరి 7:30 లోపలనే గోధుమ పిండితో జ్యోతి వెలిగించి ఆ జ్యోతిని చక్కగా దర్శించుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే అనేక విషయాలు అనేవి ఉన్నాయి. ఆ వెలుగు వలన రాహువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. చాలామంది అనుకుంటారు ఊరిక ఆ వెలుగు చూసేంత మాత్రం ఏమవుతుంది, కాసేపు ఏదో కొంచెం వెలుగు కనపడుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది అని. కనీసం 1 నిమిషం పాటు తదేకంగా అలా చూస్తూ ఉన్నారనుకోండి, పరోక్షంగా మీ రెటినా మీద దాని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత దాని ప్రభావం మూలాధార చక్రం మీద ఉంటుంది. అంతేకాకుండా మనకు ఆజ్ఞా చక్రము అని ఉంటుంది, విశుద్ధి చక్రము అని ఉంటుంది, అనాహత చక్రం ఉంటుంది, సహస్రార చక్రము. సహస్రార చక్రం ఎక్కడ ఉంటుంది? శిరస్సులో ఉంటుంది. దానికి అధిపతి ఎవరు? చంద్రుడు. అనాహత చక్రం ఇక్కడ ఉంటుంది, దానికి అధిపతి బుధుడు. ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసామనుకో, ఎంత బాగుంది దృశ్యము అనుకుంటాం. ఇంకా ఆ దృశ్యాన్ని గురించి లీనమైపోతాం. ఆ లీనం కావటానికి ఈ మనస్సు, ఈ బుద్ధి రెండూ సహకరిస్తాయన్నమాట. ఒక ఘోరాతి ఘోరమైన దృశ్యం చూసామనుకో బాధపడతాం. మనం చేసే పని కూడా పక్కన వేసేసి వెళ్ళిపోతాం. ఎందువల్ల? ఆ బాధ ఎక్కడ ఉంటుంది? గుండెల్లో ఏర్పడుతుంది బాధ. కనుక ఆ బాధ మనస్సు కారకుడు చంద్రుడు, బుద్ధి గల బుధుడు, ఈ రెండింటి ద్వారానే వస్తుంటుంది. కనుక ఎవరికైనా సరే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలంటే ఈ రెండే అవసరము. అందుకే భద్రం కర్ణేభి శృణుయామ దేవః భద్రం పశ్యేమ అక్షభర్య జత్ర అనేటువంటి ఆ శాంతి మంత్రంలో ఏం చెప్తారంటే, ఇంద్రుణ్ణి, సూర్యుణ్ణి, గరుత్మంతుణ్ణి, గురువుని ప్రార్థిస్తూ, బృహస్పతిని ప్రార్థిస్తూ మంచి శబ్దాలు వినేటట్టు చేయి, మంచి శబ్దాలు వినే విధంగా, మంచి దృశ్యాలు చూసే విధంగా అనుగ్రహించు అంటారు. అంటే మన కంటికి మంచి దృశ్యం ఉండాలి, మనం వినటానికి మంచి శబ్దం ఉండాలి. ఆ దృశ్యము, శబ్దము ఈ రెండు కూడా చక్కగా ఉన్నప్పుడు మాత్రమే మన పరిస్థితిని కూడా చక్కగా రాణిస్తూ ఉంటాయి. కనుక ఆ దృశ్యం అంటే ఏమిటి? రబ్బర్ గాజు రిబ్బరు పువ్వుల పాట కాదు, లేకపోతే ఇంకేమిటి? ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి వాతావరణం అంతా ఉంటుంటుంది, అవన్నీనా? కాదు. ఏదో మీకు తోచిన విధంగా, మీ మనస్సుకు అందిన విధంగా ఆ సమయానికి ఎంతో. ఇప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి పూతోటలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. అక్కడ ఒక భరతనాట్యం జరుగుతుంటుంది, కానీ అవన్నీ కూడా చూడటానికి మంచి దృశ్యాలే. కానీ కొంతమందికి భరతనాట్యం అంటే ఇష్టం ఉండదు, కొంతమందికి సంగీతం అంటే ఇష్టం ఉండదు, కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉండవు. కనుక అలాంటి ఇష్టాలు ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఈ దృశ్యాన్నే చూడంటే నాకు ఆ దృశ్యం చూడటం ఇష్టం లేదు, లేదా ఇంకో దృశ్యం చూడండి ఇది చూడటానికి ఇష్టం లేదు, కొట్టాట చూడండి మేము చూడటం చూస్తామంటే వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటే ఇష్టం అంటారు. కనుకనే ఈ అగ్నిమీలే పురోహితం, ఈ అగ్ని కనుక ఈ అగ్ని సంబంధమైనటువంటిది ఆ గోధుమ పిండి. ఆ గోధుమలు సూర్యనారాయణ స్వామి యొక్క ధాన్యం, సూర్యధాన్యం, పుట్టుతో ఉన్నటువంటి ధాన్యం. ఆ పుట్టుతో ఉన్న ధాన్యంతో చేసిన ముద్దతో, పిండితో చేసిన ముద్దతో 2 ఒత్తులతో వెలిగించినటువంటి వెలుగులో నుంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ నేత్రాలకు సోకుతుంది. మీ నేత్రాలకు సోకి మీ మనస్సుని అంతా కూడా ఆవహిస్తుంది. ఆ సమయంలో మీ మనసుని ఎక్కడో పెట్టకండి, ఏ బ్రేకింగ్ న్యూస్ల మీద పెట్టకండి, ఏ మంచి విషయాలు చెప్పేవారు కాసేపు ఉన్నప్పటికీ ఒక్క 1 మినిట్ దృష్టిని అలా చెప్పడానికి అలా చూడటానికి ప్రయత్నం చేయండి. చూడండి, తప్పకుండా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఈరోజు పొంగలి ఉంటుంది. ఆ పొంగలి కూడా కట్టె పొంగలి. ఆ కట్టె పొంగలి కూడా చక్కగా భక్తితో, విశ్వాసంతో ఆ తల్లిని
తలుచుకుంటూ తినండి. సాకిన్యాంబ దేవత అద్భుతమైన విజయాలు మీ అందరికీ ఇవ్వాలని ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సెలవు. తిరిగి రేపటి కార్యక్రమం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.